సన్మానంలో అయితే ఇంకా తన తండ్రి గురించి గొప్పగా మాట్లాడిన మాటలు పదే పదే ఆదిత్య గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆనంది తన తండ్రిని ఇంతగా ప్రేమిస్తుందా? మరి తన తండ్రి ఎందుకు ఆనంది మీద అంత కోపంగా ఉన్నాడు? కేవలం నన్ను పెళ్లి చేసుకుంది అన్న ఒక రీజన్తో ఆనందికి దూరంగా ఉంటున్నాడా? అసలు ఏం జరిగింది? ఆనందిని ఎందుకు అంత కోపంగా వద్దనుకుంటున్నాడు? ఆనంది ప్రాబ్లంని ఎలాగైనా నేను పరిష్కరించాలి. ఆనంది బాధపడుతుంటే నేను ఎందుకు చూడలేకపోతున్నాను? ఆనంది సంతోషాన్ని ఎందుకు పదే పదే గుర్తు చేసుకుంటున్నాను? అయినా మాది అగ్రిమెంట్ పెళ్ళి కదా. నేను చాలాసార్లు అనుకున్నాను కదా మాది అగ్రిమెంట్ పెళ్ళి. తను నా పెనిమిటి, నా భర్త అని చెప్పినా నాకైతే ఆ ఫీలింగ్ రావట్లేదు. మరి ఆనంది ఎందుకు నన్ను భర్తగా ఫీల్ అవుతున్నా నేను పట్టించుకోకుండా అగ్రిమెంట్ పెళ్ళే అనుకున్నాను కదా. మరి ఇప్పుడు ఆనంది సన్మానంలో అంత బాధపడితే నేను ఎందుకు చూస్తూ ఉండలేకపోయాను అని ఆదిత్య తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంతలోకి ఆనంది అక్కడికి వచ్చి, ఏంటి ఆదిత్య గారు ఏం చేస్తున్నారని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు ఆనంది, నేను నిన్న ఒక విషయం అడగనా అంటే, అడగండి ఆదిత్య గారు అని ఆనంది అంటూ ఉంటుంది. నువ్వు సన్మానంలో మీ నాన్న గురించి అంత గొప్పగా చెప్పావు, కానీ మీ నాన్న చూడు నీకోసం ఒక్కసారైనా వద్దామన్న ఆలోచన కూడా లేదు అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే, మా నాయన వచ్చాడా ఆదిత్య గారు అని ఆనంది అంటూ ఉంటుంది. అవునా, మీ నాయన వచ్చాడా? మరి సన్మానంలో ఎక్కడా కనిపించలేదేంటి ఆనంది అని చెప్పేసి ఆదిత్య అంటూ ఉంటాడు. ఆయన ఎవరికీ కనిపించకుండా వెళ్ళినాడు ఆదిత్య గారు. ఆయన వచ్చినాడు, మా అమ్మ కూడా వచ్చింది అని చెప్పగానే ఆదిత్య షాక్ అయిపోతాడు. ఏంటో ఆనంది, ఒక్కొక్కసారి నువ్వు మాట్లాడే మాటలు నాకైతే ఏం అర్థం కావు. మీ నాయన రావటం ఏంటి, మీ నాయన వచ్చి కూడా నిన్ను కలవకుండా వెళ్ళటం ఏంటి అంటే, ఆయన పంతం అంతే ఆదిత్య గారు. తనకిష్టం లేకుండా నేను పెళ్లి చేసుకున్నాను కదా, అందుకే ఆయన అంత పంతంగా ఉన్నాడని ఆనంది చెప్తూ ఉంటుంది. ఇంకా ఆదిత్య, సరే ఆనంది, నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే నేనైతే నిన్ను అసలు చూడలేకపోయాను తెలుసా అంటే, చూడలేకపోయారు అంటే మీరు నా భర్తగా ఆ దేవుడు మీ మనసును మార్చినట్టే ఆదిత్య గారు అనగానే ఆదిత్య మళ్ళీ ఆనంది ఎటు వెళ్ళినా భర్త అనే పదం దగ్గరికే వస్తుంది. ఇప్పుడు నేనేం మాట్లాడుకోకుండా సైలెంట్గా ఉండటమే మంచిదని ఆదిత్య సైలెంట్గా ఉంటాడు. ఆనంది, ఏంటి ఆదిత్య గారు అంత మౌనంగా ఉన్నారు, చెప్పండి అంటే, ఏం లేదు ఆనంది, నాకు నిద్ర వస్తుంది, గుడ్ నైట్. మార్నింగ్ నీ సన్మానానికి మార్నింగ్ లేచి నేను చాలా టైర్డ్ అయిపోయాను కదా, ఇప్పుడు నేను నిద్రపోతాను, గుడ్ నైట్ ఆనంది అని చెప్పి ఆదిత్య గుడ్ నైట్ చెప్తూ ఉంటాడు. ఆదిత్య గారు అని ఆనంది అంటూ ఉన్నా ఆదిత్య పట్టించుకోకుండా నిద్రపోతాడు. ఇంకా ఆనంది అంటే, ఏంటో ఈ ఆదిత్య గారు ఒక్కొక్కసారి ఏమో దగ్గరగా వచ్చినట్లు ఉంటుంది, ఒక్కొక్కసారి ఏమో దూరంగా ఉన్నట్లు ఉంటుంది. ఆదిత్య గారి విషయమే నాకు అర్థం కావట్లే అని చెప్పి ఆనంది కూడా పనుకుంటుంది. ఇంకా ఆదిత్య అయితే పైకి లేచి వాటర్ తాగుదామని చెప్పేసి మిడ్ నైట్ అయితే పైకి లేచి ఇంకా అటు ఇటు చూస్తాడు. ఆనంది నిద్రపోతుంది. ఇప్పుడు తన్ని నేను డిస్టర్బ్ చేయటం భావ్యం కాదు, నేనే లేచి మంచినీళ్ళు తీసుకుంటా అని చెప్పి ఆదిత్య చిన్నగా లెగుస్తూ వాటర్ బాటిల్ని అందుకోపోతాడు. వాటర్ బాటిల్ అయితే కింద పడిపోతుంది. ఆ సౌండ్కి అయితే ఆనంది ఒకసారిగా లెగుస్తుంది. ఆదిత్య గారు ఏంటండి అని చెప్పేసి ఆనంది అంటూ ఉండగా ఇంకా ఆదిత్య వాటర్ బాటిల్ తీసుకుందామంటే, నాకు వెనక నడుము పట్టింది ఆనంది, పైన చేతుల కాడ కంట పట్టేసింది అని ఆదిత్య అయితే ఆనందితో చెప్తూ ఉంటాడు. అయ్యో ఆదిత్య గారు, అవునా, ఉండండి నేను చెడ్డు బాంబు తీసుకొచ్చి రాస్తాను అనగానే, ఆనంది వద్దు అలాంటివి ఏం వద్దు అని చెప్పేసి ఆదిత్య అంటుంటాడు. ఉండండి ఆదిత్య గారు, మీకేం తెలియదు, ఈ నొప్పి అలాగే ఉంటే పాద నొప్పి కింద పడిద్ది. మా అమ్మ చెప్తూ ఉండేది, ఇట్లా ఇటువంటి ఎన్ని నిర్లక్ష్యం చేయకూడదు, ఎప్పటికప్పుడు మనము ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేకపోతే పాద నొప్పి కింద పడిపోతుంది అని చెప్పి మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. ఉండే ఆదిత్య గారు అని చెప్పి ఆనంది అయితే ఆదిత్యకి ఇంకా ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ పడుతూ ఉంటుంది. ఆనంది మెల్లగా అని ఆదిత్య అంటూ ఉంటాడు. ఉండండి ఆదిత్య గారు, మీ ఆనంది ఒక్క పట్టు పడితే మీకు నొప్పి గిప్పి మాయమైపోవాలి అని చెప్పి ఆదిత్య అయితే ఆనందికి అయితే గట్టిగా ఇంకా పట్టేస్తుంది నడు. ఆదిత్య అయితే అబ్బా అని ఒక్కసారిగా అరుస్తాడు. ఇంతలోకి సునంద శశికాంత్ హాల్లో ఉండి ఆదిత్య అరుపులు విని హడాబుడికి అయితే లోపలికి వస్తాడు. ఆనంది అని తలుపు కొట్టడంతో ఆనంది తలుపు తీస్తుంది. ఏంటి ఆదిత్య, ఏమైంది, ఎందుకు అంత పెద్దగా అరిచావు అని చెప్పేసి ఇంకా సునంద ఇంకా కంగారు పడుతూ వస్తుంది.
మామ్ ఏం లేదు మమ్మ అని ఆదిత్య చెప్తూ ఉంటాడు. ఏంటి నాన్న అనగానే, సునంద రా నువ్వు బయటికి, ఆయన భార్యాభర్తల గదిలోకి అలా వెళ్ళిపోవటమేనా, అసలు నీకు బుద్ధి ఉందా అని చెప్పి శశికాంత్ అంటూ ఉంటాడు. ఏంటండి ఇది మీరు మాట్లాడేదంటే, మరి ఏంటి వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు, ఆ మాటల్లో కొంచెం ఏదో జరుగుంటుంది, నువ్వు ఇంతలోకే ఆదిత్య నాన్న ఆదిత్య అని పరుగులు తీయటమేనా, అసలు నీకు బుర్రుందే కానీ ఆలోచన లేవు సునంద అని చెప్పేసి ఇంకా శశికాంత్ అంటూ ఉంటాడు. ఏంటండి నాకు బుర్ర లేదంటారా అంటే, ఉందోయ్ అది ఉపయోగించావు అంతే అని చెప్పి శశికాంత్ నవ్వుతూ ఉంటాడు. ఇంకా ఆదిత్య సారీ అండి అని చెప్పేసి ఆనంది చెప్తూ ఉంటే, నువ్వెందుకు చెప్తున్నావు ఆనంది సారీ అని చెప్పి ఆదిత్య అడుగుతూ ఉంటాడు. మరి నా వల్లే కదా మీరు అరిసిండ్రు, ఇప్పుడు మీ అమ్మగారు వచ్చి కంగారు పడినారు అంటే, ఆనంది ఇవన్నీ కామను, నువ్వు టేక్ ఈజీగా తీసుకోవాలి, ప్రతిదీ నువ్వు ఆలోచిస్తూ బాధపడకూడదు అని చెప్పి ఆదిత్య అంటుంటాడు. ఇంకా ఆదిత్య అయితే తన మనసులో ఆనందిని తన తండ్రిని ఎలాగైనా కలపాలి, ఎలా కలపాలి, ఆనందికి తెలిస్తే తన ఇంటికి పోనివ్వదు, నేనే ఆనందికి తెలియకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆనందిని తన తండ్రి సింహాద్రిని కలుపుతాను అని ఆదిత్య అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. సరే ఆదిత్య గారు ఇప్పుడు మీకు నొప్పి తగ్గిందా అంటే, తగ్గిందా ఆనంది అని ఆదిత్య అంటూ ఉంటాడు. మరి చూసారు కదండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఆదిత్యకి ఇంకా ఒళ్ళు పట్టడం, ఇంకా ఆనంది తన భర్తగా ఫీల్ అవటం, హ్యాపీగా ఫీల్ అవటం అంతా చూసారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.